టాలీవుడ్ స్టార్ కపుల్ నాగ చైతన్య సమంత విడాకుల ఇష్యూ మరోసారి తెరపైకి వచ్చింది. సమంతను ప్రేమించి పెళ్లాడిన నాగ చైతన్య ఆమెతో వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్ పెట్టి ఊహించని షాక్ ఇచ్చారు. అప్పటి నుంచి ఈ ఇద్దరికి సంబంధించిన ఎన్నో విషయాలు జనాల్లో హాట్ టాపిక్గా అవుతున్నాయి. తమ విడాకులకు కారణాలేంటి అనే విషయాలు వెల్లడించకుండా కేవలం డివోర్స్ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు నాగ చైతన్య సమంత. అప్పటి నుంచి వేరుగా ఉంటూ తమ ప్రొఫెషన్ను కంటిన్యూ చేస్తున్నారు. దీంతో అటు సమంత ఇటు నాగ చైతన్యపై సోషల్ మీడియాలో బోలెడన్ని రూమర్లు చెక్కెలు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్రాన్ని వణికిస్తున్న అంశం ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో నాగ చైతన్య సమంత పేర్లు తెరపైకి వచ్చాయి. టెలిఫోన్ ట్యాపింగ్కి పాల్పడిన తెలంగాణ ప్రభుత్వ అధికారిక ప్రణీత్ రావు అరెస్ట్, విచారణ తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొందరు సినీ హీరోయిన్ల ఫోన్ కాల్స్పై గత ప్రభుత్వం నిఘా పెట్టిందనే విషయాలు వెల్లడిస్తుండటంతో సినీ వర్గాల్లో కలకలం సృష్టిస్తుంది. ఇంతలో టెలిఫోన్ ట్యాపింగ్పై మాట్లాడుతూ నాగ చైతన్య సమంత విడాకులకు కారణం కూడా అదేనంటూ సంచలన కామెంట్స్ చేశారు యూట్యూబర్ తీన్మార్ మల్లన్న. సమంత నాగ చైతన్య మధ్య అప్పటి అధికారిక పార్టీలోని ఓ కీలక నేత, మందులు ఇచ్చే వ్యక్తి జోక్యం చేసుకోవడం వల్లే విడాకులు తీసుకున్నారని తెలుస్తుందని, దీనిపై నిజాలు తెలుసుకొని వివరంగా మరో వీడియో చేస్తానని ఆయన చెప్పడం సంచలనంగా మారింది. నాగ చైతన్య సమంత విడాకుల విషయాన్ని దాదాపుగా అందరూ మర్చిపోతున్న సమయంలో టెలిఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో వీళ్ళ పేర్లు బయటకు వినిపించడంతో అంతా షాక్ అవుతున్నారు. ప్రస్తుతం తీన్మార్ మల్లన్న చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం